పృథ్వీరాజ్, సుకుమారన్, దుల్కర్ సల్మాన్, అమితాబ్ చక్కల ఈ సినీ నటుల ఇళ్ల మీద ఇండియన్ కస్టమ్స్ ఆఫీసర్లు రైడ్ జరిపారు. ఎందుకో తెలుసా? భూటాన్ నుండి కేరళకు అక్రమంగా సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లను స్మగ్లింగ్ చేశారనే ఆరోపణల మీద వీరి ఇంటిపై కస్టమ్స్ అధికారులు రైడ్ జరిపారు. అయితే వీరిపై మాత్రమే కాకుండా పలు చోట్ల అంటే కేరళ అంతటా దాదాపుగా 35 ప్రాంతాలలో ఈ రైడ్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కోజికోడ్, మలప్పూర్, ఎర్నాకుళం, త్రిశూర్, కొచ్చి, కుట్టిపురం, తిరువనంతపురం ఇలా అనేక ప్రాంతాలలో రైడ్ జరిపారు. దాదాపుగా 100 వాహనాల వరకు అక్రమంగా స్మగ్లింగ్ చేయబడ్డాయి. అసలు ఈ విషయం బయటికి ఎలా వచ్చిందంటే, కేరళకు చెందిన ఓ వ్యక్తి 25 లక్షలు పెట్టి వాహనాన్ని కొనుగోలు చేసి అక్కడ తిప్పడం మొదలుపెట్టాడు. తనిఖీల్లో భాగంగా ఈ వ్యవహారం బయటపడింది. ఇది కాస్త కష్టం దృష్టికి రావడంతో తీగలాగితే దొంగ కదిలింది. ఇక ఈ వెహికల్స్ ను పట్టుకోవడానికి కస్టమ్స్ అధికారులు ఆపరేషన్ నంకుల్ అనే పేరుతో సోదాలు జరిపారు. నంకుల్ అంటే భూటాన్ భాషలో వాహనం అని అర్థం. ఇండియా రూల్స్ ప్రకారం సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ను దిగుమతిని నిషేధించింది. ఈ అక్రమంగా తరలించిన 100 వెహికల్స్ లలో ఏ ఒక్క వెహికల్ కూడా ఇండియాలో తయారవ్వలేదు. భూటాన్ ద్వారా అక్రమ దిగుమతి చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అక్రమంగా దిగుమతి చేసుకున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ డిపార్ట్మెంట్. దీనికి సంబంధించిన సరైన పేపర్లు చూపించకపోతే అందరూ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. కానీ భూటాన్ నుండి అక్రమంగా భారత్ తీసుకొచ్చిన ఈ వెహికల్స్ లను నకిలీ పత్రాలతో రిజిస్టర్ చేసినట్లు బయటపడింది. అయితే ఈ నకిలీ పత్రాలలో ముఖ్యంగా భారత సైన్యం, యుఎస్ఏ ఎంబసీ వంటి కీలక సంస్థల పేర్లు, ముద్రలను, చిహ్నాలను ఫోర్జరీ చేసినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ సంస్థలకు చెందిన వాహనాలుగా కొనుగోలుదారులకు తప్పుదారి పట్టించడానికి ఈ పద్ధతిని ఉపయోగించారు ఈ స్మగ్లింగ్ ముఠా. అయితే ఇప్పటి వరకు సీజ్ చేసిన 36 వాహనాలలో నటుడు దుల్కర్ సల్మాన్ కు చెందిన 2 కార్లను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సెలబ్రిటీలు తెలుసో తెలియకో ఇలాంటి వాహనాలు కొనుగోలు చేసి ఉండవచ్చని కస్టమ్స్ అధికారులు అనుకుంటున్నారు. ఒకవేళ అక్రమంగా వచ్చినట్టు తేలితే యజమానులకు తెలిసినా తెలియకపోయినా వాహనాలను సీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. అక్రమం గురించి ముందే తెలిసి ఈ వెహికల్స్ కొని ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూటాన్ నుంచి అక్రమంగా వచ్చిన లగ్జరీ కార్లు కేరళలో సుమారు 150 నుంచి 200 వరకు ఉండవచ్చని, మిగిలిన వారికి కూడా పట్టుకునే వరకు దాడులు కొనసాగుతాయని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అయితే ఒక వెహికల్ ని అది క్రమంగా స్మగ్లింగ్ చేయబడిందా లేదా అనేది వెహికల్ కి ఉన్న VIN నంబర్ ను బట్టి చెక్ చేస్తారు. VIN అనేది ఒక కారుకు ఉండే ప్రత్యేకమైన గుర్తింపు నంబర్. దీనిని చాసిస్ నంబర్ అని కూడా అంటారు. ఈ 17 అక్షరాల నంబరు కారు ఎక్కడ తయారైంది, ఓనర్ ఎవరు, యాక్సిడెంట్ హిస్టరీ ఏంటి, చట్టబద్ధమైన స్టేటస్ వంటి సమాచారాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ VIN నంబరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పై, ఇన్సూరెన్స్ పేపర్లపై కూడా ఉంటుంది. అయితే అధికారుల ప్రకారం ఈ అక్రమ రవాణాను మొదట్లోనే పట్టుకోవడానికి కారు VIN నంబర్ ను అసలు రిజిస్ట్రేషన్ అథారిటీతో చెక్ చేసి ఉంటే ఈ కార్లు భూటాన్ నుండి వచ్చాయా లేదా మరి ఎక్కడి నుండి వచ్చాయా అనేది తెలుస్తుంది. కానీ తీగలాగితే దొంగ కదిలినట్టు టోటల్ కేరళ మొత్తం ఒక ఊపు ఊపుతుంది ఈ స్మగ్లింగ్ బండారం. కేరళ మొత్తం మీద దాదాపుగా 200 వెహికల్స్ స్మగ్లింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అంటూ ఉండిపోయారు. అయితే ఈ వెహికల్స్ దొరికే వరకు రైడ్ కొనసాగిస్తామని కస్టమ్ అధికారులు వెల్లడించారు. మొత్తానికి మన హీరోలు ఇందులో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. తెలిసే ఈ వ్యాపారంలో దిగారా, తెలియకుండా దిగారా అనేది తెలియాల్సి ఉంది. స్టేట్ గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టి ఒక వాహనాన్ని కొనుగోలు చేయడం వల్ల వారికి కాస్త GST కట్టాల్సి వస్తుంది. అయితే ఈ ట్యాక్స్ భారీ మొత్తంలో ఉంటుంది. ఇలా ఉండడం వల్లే ఇలాంటి స్మగ్లింగ్ జరిగిందా అనేది అనుమానం రావచ్చు. ఇండియన్స్ రూల్స్ ప్రకారం పాత కార్లను దిగుమతి చేయడం నిషేధం. ఒకవేళ ఎవరైనా ఇల్లు మార్చినప్పుడు పాత కారుని దిగుమతి చేసుకోవాలంటే ఆ కారుని కనీసం 3 సంవత్సరాలు అదే దేశంలో ఉపయోగించి ఉండాలి. అలాంటి వాటిపై 160% పన్ను కూడా కట్టాలి. స్మగ్లింగ్ చేసిన కార్లలో చాలా వరకు ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ అయ్యాయని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీనికి కొన్ని ప్రాంతీయ RTO సహకారులు కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కేరళలో ఈ కార్లను తిరిగి రిజిస్టర్ చేయించుకునేటప్పుడు వాటి వివరాలు ఇప్పటికే పరిహవారం పోర్టల్లో ఉంటాయి. ఇక వాహనం కేరళలో 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం నడుపుతున్నట్టు రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. అయితే MPD అధికారి చెప్పిన ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడానికి అసలు రిజిస్ట్రేషన్ అథారిటీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. మిగిలిన వివరాలు ఆన్లైన్ లో ఉంటాయి. చాలా సాధారణంగా ఉపయోగించే కార్ల విషయంలో RTO అధికారులు ఎక్కువగా చెకింగ్ చేయరు. ఒకవేళ ఏదైనా అక్రమం బయటపడితే రిజిస్ట్రేషన్ చేసిన RTO సర్టిఫికేట్ రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ అసలు రిజిస్ట్రేషన్ అథారిటీకి రిపోర్ట్ అవుతుంది. కానీ ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. కోయంబత్తూరులో ఉన్న ఈ రాకెట్ భూటాన్ నుండి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకుని నకిలీ పత్రాలను ఉపయోగించి భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేసిందని తెలుస్తుంది. అయితే ఈ నెట్వర్క్లో భారత ఆర్మీ గుర్తులను ఉపయోగించిందని, తనిఖీలకు దాటు వేయడానికి అమెరికా రాయబార కార్యాలయం పత్రాలను నకిలీ చేసి నకిలీ ప్రభుత్వ ముద్రను తయారు చేసిందని ఆరోపించారు. ఈ సెకండ్ హ్యాండ్ వాహనాలను భూటాన్ రాయల్ ఆర్మీ నుండి కొనుగోలు చేసి వాటిని రోడ్డు మార్గంలో భారతదేశానికి అక్రమంగా
ఆఫ్ లోడ్ చేసి ఆపై హిమాచల్ ప్రదేశ్ లో తిరిగి నమోదు చేసిందని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. ఈ రాకెట్ పత్రాలను నకిలీ చేసి కారు వివరాలను మార్చడానికి వీళ్ళు వెబ్సైట్ ను కూడా హ్యాక్ చేశారట. అయితే ఫ్రాడ్ జరిగింది మొత్తం 200 లగ్జరీ కార్లను దేశంలో అక్రమంగా తరలించినట్టు గుర్తింపు ఉంది. కానీ దాదాపుగా 36 కార్లను మాత్రమే అధికారులు సీజ్ చేశారు. ఈ సీజ్ చేసిన 36 కార్లలో ల్యాండ్ క్రూజర్, ల్యాండ్ రోవర్లు, హై అండ్ ఎస్యూవీలు ఉన్నాయి. విదేశాల నుంచి అత్యంత ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన కార్లను దిగుమతి చేసుకోవాలంటే పన్నులు కూడా అదే స్థాయిలో కట్టాలి. అయితే కొన్ని వస్తువులు ఇంటికి చేరేసరికి వాటి ధరకు రెట్టింపు పన్నులు చెల్లించాలి. అంతకంటే ఎక్కువ అవ్వచ్చు. ఇలాంటి సమయంలోనే కొందరు ఏజెంట్స్ రంగంలోకి దిగుతారు. తమ అనుభవాన్ని అంతా యూజ్ చేసి దిగుమతి చేసుకుంటున్న దేశంలో భారత్ లో ఉన్న ట్రేడ్ నిబంధనలలో రుసుగులను గుర్తిస్తారు. వెంటనే వాటికి అనుగుణంగా తప్పుడు పత్రాలను సృష్టిస్తారు. కస్టమ్స్ అధికారుల ముందు వాటిని ఉంచుతారు. తనిఖీ సమయంలో ఆ పత్రాలను పరిశీలించిన అధికారులు నిబంధనలకు లోబడి ఉన్నట్టు గుర్తించి భారత్లోకి అనుమతిస్తారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లకుండా భూటాన్ రిజిస్ట్రేషన్ నంబర్ లో ఉన్న వాహనాలను భారత్ లో నడపడం నిషేధం. ఇక్కడే కొందరు ఏజెంట్ తమ తెలివి ఉపయోగించి ఆ దేశం నుంచి భారత్ లోకి, హిమాచల్ ప్రదేశ్ లోకి వీటిని అక్రమంగా తీసుకొచ్చారు. అనంతరం ఇక్కడే తయారైనట్టు రిజిస్ట్రేషన్ చేయించారు. ముఖ్యంగా సిమ్లా రూరల్ లో ఈ తరహా దంతా ఎక్కువగా జరుగుతున్నట్టు అధికారులు దృష్టి వచ్చింది. స్థానిక అధికారులు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నట్టు బయటపడింది. అయితే నటుడు అన్ని చెక్కలకలకు 8 లగ్జరీ వాహనాలు కట్టబెట్టారనే విషయం బయటపడింది. అని ఇది నిజం కాదు. దీన్ని సోషల్ మీడియా చాలా దుమారం లేపింది. ఆయనకు వచ్చింది ఒక్క వాహనాన్ని మాత్రమే కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఇక పృథ్వీ, దుల్కర్ సల్మాన్ ఈ విషయంలో నోరు విప్పలేదు. అయితే ఈ రవాణా కేసులో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ హై ప్రొఫైల్ భూటాన్ కార్ల స్మగ్లింగ్ రాకెట్ ను దర్యాప్తు చేయనుంది. సెప్టెంబర్ 23న జస్టిస్ కె నరేంద్ర మరియు జస్టిస్ మురళీకృష్ణ నేతృత్వంలో PMLA కేసులకు విచారిస్తున్న కేరళ హైకోర్టు ఈ స్మగ్లింగ్ అయిన కార్ల విషయంలో అండ్ స్మగ్లింగ్ చేసిన వ్యక్తుల మీద ఎలాంటి శిక్ష విధిస్తారో తెలియదు. మొత్తానికి ఈ కేసులో సినీ నటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఆపరేషన్ సంకూర్ భాగంగా మంగళవారం కేరళ అంతటా దాదాపు 35 ప్రదేశాల్లో నిర్వహించిన ఈ సోదాలు సక్సెస్ఫుల్ అయ్యాయి. కానీ ఇది ఎప్పటి నుంచి జరుగుతుందో మాత్రం బయటపడలేదు. ఎందుకంటే విదేశాల నుంచి అనేక విలాసవంతమైన ఖరీదైన వస్తువులు స్మగ్లింగ్ చేయడం కొత్తేమి కాదు. కస్టమ్స్ అధికారులు పట్టించుకున్నంత వరకు వివిధ రూపాల్లో ఇది జరుగుతూనే ఉంటుంది. అత్యంత లాభదాయకమైన వ్యవహారం ఇది. పెట్టుబడిగా పెట్టిన డబ్బులకు రూపాయికి 10 రూపాయలు రావడం ఖాయం. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ 1,00,000 కొంటారు, ఇక్కడ 10 లక్షలకు అమ్ముతారు. ఇక ఎస్యూవి అయితే 3 లక్షలకు కొని 30 లక్షలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇలా కేరళకు చెందిన ఒక వ్యక్తి 25 లక్షలు పెట్టి ఒక వాహనాన్ని కొని తిరుగుతున్నట్లు గుర్తించారు. ఇక ఈ స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష కూడా అలాంటివే ఉంటాయి. ఎందుకంటే చిన్న తప్పులకి పెద్ద శిక్షలు మాదిరి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ కారు స్మగ్లింగ్ ఒకటే చేయడం లేదు. బంగారం, మాదక ద్రవ్యాలు ఇలాంటివి ఎన్నో ఈ కారులోనే స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. వీటితో ఆగిపోకుండా మరేదైనా స్మగ్లింగ్ చేస్తే ఇది దేశ జాతీయ ఆర్థిక భద్రతకు పెద్ద ముప్పు అని అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ అక్రమాల ద్వారా వచ్చిన నిధులను ఉగ్రవాద కార్యక్రమాలకు ఉపయోగిస్తారేమో అనే అనుమానాలు వస్తున్నాయి. సో ప్రేక్షకులు దీని గురించి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఇంకొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు సెలవు. బాబాయ్. నెక్స్ట్ వీడియో మంచిది. థ్యాంక్ యూ. థ్యాంక్స్.